పలాస మండలం విజ్ఞాన శాఖ అధికారి తెలంగాణ అవకాశ రాజ్యం నిర్మాత డాక్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జైలు ఆరుగా వెల్కమ్ టు బీజేపీ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ గ్రూప్ 1 వివాదంలో కీలక మలుపు. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ. పోలీస్ శాఖలో ఖాళీలపై తెలంగాణ హైకోర్టులో పిల్. మంజూరైన పోస్టులను కూడా భర్తీ చేయలేని పిటిషన్. తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న. ఎరుపు ఆకుపచ్చ రంగులతో జెండా ఆవిష్కరణ. లిక్కర్ కేసులో మరో మలుపు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గ్రూప్ 1 వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 పిటిషన్లను కొట్టివేసి సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. సాధ్యం కాకపోతే ఈ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని పేర్కొంటూ మెయిన్స్ మెరిట్ లిస్ట్ ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పు పరీక్షా ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తుందని, అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని టీజీపీఎస్సీ వాదిస్తోంది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడడం, కోటి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండడం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికలైన అభ్యర్థులు ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని తుది తీర్పును వెల్లడించింది. కాగా 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించింది. 10th మార్చ్ మార్క్స్ ను అభ్యర్థుల లాగిన్ ఐడీలకు పంపించింది. వచ్చిన మార్కులపై అభ్యంతరాలుంటే రీకౌంటింగ్ అవకాశం ఇచ్చింది సర్వీస్ కమిషన్. మార్చి 24 వరకు రీకౌంటింగ్ కు అవకాశం ఇచ్చిన సర్వీస్ కమిషన్ ఈ ఏడాది మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసింది.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో మంజూరైన పోస్టులు భర్తీ చేయడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ 3 ఏళ్లుగా పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని కోర్టుకు విన్నవించారు. పోలీస్ శాఖలో వీలైనంత త్వరగా భర్తీలను ఖాళీలను పూర్తి చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే ధర్మాసనం ప్రభుత్వం తరఫు లాయర్కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసులో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో మంజూరైన పోస్టులు భర్తీ చేయడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ 3 ఏళ్లుగా పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని కోర్టుకు విన్నవించారు. పోలీస్ శాఖలో వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే ధర్మాసనం ప్రభుత్వం తరఫు లాయర్కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసులో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పార్టీ పేరు జెండాను ఆవిష్కరించి ప్రజల ముందుకు తెచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా పరిచయం చేశారు. పార్టీ జెండాను 2 రంగులతో రూపొందించారు. జెండా పై భాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి. జెండా మధ్యలో కార్మిక చక్రాన్ని దాని నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలి బిగించిన మానవుడి చేతిని చిహ్నంగా పొందుపరిచారు. ఈ చిహ్నానికి ఇరువైపులా 2 ఆలివ్ ఆకులను చేర్చారు. జెండాపై ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాన్ని ముద్రించారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పరిణామం కేసులో మరో కీలక మలుపుగా మారింది. మద్యం స్కామ్ కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు మిథున్ రెడ్డిని 5 రోజుల పాటు తమ విచారణకు అనుమతించారని సిట్ అధికారులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీ మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో ఆయన లొంగిపోయారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ విశ్రాంత అధికారి ధనంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీలకు కోర్టు గతంలోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రం బెయిల్ లభించలేదు. కాగా ఈ కుంభకోణంలో భాగంగా ఇప్పటికే భారీ మొత్తంలో నగదు, ఆస్తులను అధికారులు జప్తు చేశారు. సిట్ పిటిషన్పై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీకి లేదని సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. నారాయణపురం మండలం గుడిమల్కాపురం మన్నే బక్కారెడ్డి స్తూపం వద్ద నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో 3 రాజకీయ శక్తులు వేర్వేరుగా నిర్వహిస్తున్నాయని, కానీ నిజమైన చరిత్ర కమ్యూనిస్టులేదని అన్నారు. నైజాం నవాబు లొంగిపోవడానికి, తెలంగాణ భారత్లో విలీనం కావడానికి ప్రధాన కారణం కమ్యూనిస్టుల సాయుధ పోరాటమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ వల్లే విలీనమైందని గొప్పలు చెప్పుకుంటోందని, కానీ నైజాంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎప్పుడు పోరాడలేదని విమర్శించారు. నైజాంకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఒక్క ఫోటో కానీ, ఒక్క పోరాటం కానీ, ఒక్క ప్రకటన కానీ చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ వారసులం తామేనని, తమకు మాత్రమే ఈ పోరాటాన్ని జరుపుకునే అర్హత ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదే కాదు, దేశవ్యాప్తంగా భూ సంస్కరణల్ని తీసుకురావాలని చెప్పని కమ్యూనిస్టులు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటాన్ని ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా భూ సంస్కరణలు కేవలం నామాత్రంగానే అమలు చేసింది. అది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి బెంగాల్, కేరళ, త్రిపురల్లో లక్షలాది ఎకరాల భూములు పంచడం జరిగింది. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ భూములు పంచడం జరిగింది తప్ప ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా భూ సంస్కరణ చేసినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ మాట తప్పింది, కమ్యూనిస్టులతో ఏదైతే ఒప్పందం చేసుకున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల మరణంపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. ప్రవీణ్ పగడాల మరణం ప్రమాదమని ప్రభుత్వం అడ్మిట్ చేసిన వాదనను తాను ఖండించానని ఆయన తెలిపారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కెఏ పాల్ మాట్లాడారు. మద్యం తాగి యాక్సిడెంట్ అయితే చనిపోయాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం అవివేకం అని కెఏ పాల్ విమర్శించారు. ఒక ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు యాక్సిడెంట్ ను స్వయంగా చూసినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ లో చనిపోవడం మీరు కళ్ళతో చూసారా? చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల కేసులో సిబిఐ విచారణ కోరానని, ఈ కేసులో ఇంకా ఎన్నో నిజాలు బయటపడాల్సి ఉందని పాల్ అన్నారు. సీసీటీవీ ఫుటేజ్లను మాయం చేశారని ఆరోపించారు. సూపర్ 6 పథకాల గురించి మాట్లాడితే నాలుక అని వదిలేస్తున్నారు. ఆ తర్వాత మాట్లాడే దమ్ము చంద్రబాబుకి లేదా అని ప్రశ్నించారు. అవకాశం ఉంటే ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇవ్వాలి, కానీ పిచ్చివాగుడు వాగకూడదని హితవు పలికారు. Yes, I want that to be submitted in the court. There is third kind of investigation, CBI investigation, private investigation. There are so many options. When the chief minister is saying he is drunk without finalizing the report, it is contempt of court, prejudice. Chief minister is the one accused here. That cannot time లేదు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి బ్రతుకులు ఎందుకయ్యా మీకు? పైన దేవుడు ఉన్నాడు, తప్పించుకోలేరు. భూమి మీద నేనున్నాను, కేఏ పాల్, తప్పించుకోలేరు. ప్రజలు చూస్తున్నారు, తప్పించుకోలేరు. ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ రీచ్ 100, ఈచ్ వన్ రీచ్ 1000. అందుకనే 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో న్యాయం జరగాలంటే జూబిలీ హిల్స్ లో ఇప్పుడున్న 3 పార్టీల్ని చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. శనివారం ఉదయం 10 గంటలకు బూత్ కమిటీలుగా ఉంటానన్నవారు జూబిలీ హిల్స్ బై ఎలక్షన్ లో. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం, విశ్వకర్మ జయంతి ఒకే రోజు రావడంతో భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అమరావతిలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ అమరావతిలో విశ్వకర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అమరావతిలో భవ్యమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. ప్రధాని మోదీ వివిధ ప్రాంతాల నుంచి మట్టి నీరు తీసుకువచ్చి శంకుస్థాపన చేశారని, ఇది మన సాంప్రదాయమని, భగవంతుడి ఆశీస్సులతో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. విగ్రహానికి దండేయటానికి కారణం ఇవాళ హైదరాబాద్ విమోచన దినోత్సవం.
మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 రావటం జరిగింది. కానీ నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17, 1948లో రావటం జరిగింది. దేశంలో మధ్య భాగమైన హైదరాబాద్ ఆ రోజు కర్కశ నిజాములు అలాగే అత్యంత క్రూరమైన రజాకర్లు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా ప్రకటించాలని ఒక కుట్ర చేయటం, ఆ ప్రాంతంలో రజాకర్ల యొక్క అల్లర్ల కారణంగా మన తెలంగాణ బిడ్డలు ఏ విధంగా అల్లలాడిపోయారో, ముఖ్యంగా మరాఠ్వాడా రీజియన్ అలాగే కర్ణాటక అలాగే హైదరాబాద్ ప్రాంతాన్ని అంతా కూడా ఒక ప్రత్యేక దేశంగా చేయాలి అని చెప్పి ఆలోచన కూడా ఆ రోజు చేయటం జరిగింది. దాని వ్యతిరేకంగా సర్దార్ పటేల్ అనే ఒక వ్యక్తి నిలబట్టడం జరిగింది. నిజంగా సర్దార్ పటేల్ గాని లేకపోతే సెప్టెంబర్ 17 సాధ్యమయ్యేది కాదు. నెహ్రూ గారు ఈ దేశంలో లేని సమయంలో ఆయన కల్నల్ చౌదరి గారికి ఆయన పిలిపించి ఆపరేషన్ పోలో నేపథ్యంలో మన హైదరాబాద్ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.